హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు షేక్ విత్ జాన్. చాలా రోజుల తర్వాత ఫుల్ వీడియో పెట్టినామా. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి మన ఛానల్ ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ లో దిగుతానే కిల్స్ రాలంటే పీక్ లోనే దిగల్లావు. తూ అనెక్క మర్చిపోయి శాంటినో క్యారెక్టర్ పెట్టుకుని వచ్చిన మచ్చా. నాకైతే ఈ క్యారెక్టర్ పెట్టుకుని ఆడేకే రాదు. నిన్న ఏందో మీకు హిడెన్ ప్లేస్ ట్రిక్ చూపిద్దామని పెట్టుకున్నాం. ఉండే గన్నుతో కొట్టకుండా పాపింగా గన్నులు ఏరుకుంటుంది. గన్నులు వీళ్ళైతే లూట్ కోసం ఆడతారో ఎనిమిల్ని చంపేగా ఆడతారో గానీ అర్థం కాదరా స్వామి. చిక్కిండ గన్నులతో కనపడే ఎనిమిల్ని లేపుకుంటా పాలట్టే దిగుతానే. అదిగో ముందర కిల్లి పాప. అయినా ఏంది రోజు స్టార్టింగ్ లో అంతా అమ్మాయిలే కనపడుతున్నారు. కిల్లి పాపకి దిగుతానే కడతలు వాసిపే అట్లే. వెల్కమ్ టు ఫిషింగ్ విలేజ్. ఈడెందుకు పెట్టినారు దీన్ని? ఇన్నాళ్ళు నేను చూడలేదే. అయినా దాని గురించి నాకెందుకు లేపదాం పా. ముందర ఎనిమి ఉన్నాడు, వాడిని పోయి పాతి పెడదాం. దొంగన బట్ట వెనకల నుండి కొట్టేసామచ్చావాడు. కానీలే పీక్ లో ఇవన్నీ మామూలే. అయినా నా ఎక్స్పీరియన్స్ తో చెప్తాను మచ్చా, ఒక్కసారి పీక్ లో మెట్టేట్లు పన్నాక మళ్ళీ పీక్ లేక పాద్దండి. పొట్టోడికి దోలు తీరిపోయింది. పీక్ లో ఎప్పుడు దిగల్లో కాదు, ఎప్పుడు దిక్కుడితో తెలిసినోడే బోయా కొడతాడు. ఎండ్ ఆఫ్ ది డే మనకు కావాల్సిండేది బోయా. లాస్ట్ జోన్ కూడా ఈడే పడేది, అందుకే ఈడే దిగుతాన్నా మచ్చా. దిగుతానే టవర్ లో డబల్ షాట్ చిక్కింది. ఇంకా షార్ట్ రేంజ్ కు భయంలే. అట్లే కొద్దిగా ముందరకు వస్తే ఈ కొంపల్లేక బాదామని ఈ కొంప పైన రూమ్ లో ఎవడో ఉన్నాడు మచ్చా. నేను చూస్తే ఈ డొక్కులో శాంటినో క్యారెక్టర్ పెట్టుకొని వచ్చినా. ఈ బొమ్మని ఏడేసి ఎట్లయితే అట్లయితే నేనే భయపడుకుంటా పోతే వాడు నన్ను చూసి బిత్తురుకొని ఉరుక్కుంటా పోయి ప్యాక్ చేసుకున్నాడు. ఆ ఎనిమి ఆడే ఉన్నాడని నేను దాడి చేస్తానే ఉన్నా. వానెక్క వాడు కింద నుండి వచ్చి పైన కొడితే కిందికి వచ్చి పడేట్లే. దొంగనా కొడుకు నా దగ్గరే డంచిక్ చేయాలనుకున్నాడు. దవడాలు వాసిపోయట్లే. నా దగ్గర చూస్తే లెవెల్ 2 విస్ట్ గాని లేదు. ముందర డ్రాప్ ఉంది, అటు పోదాం. లెవెల్ 3 విస్ట్ అయినా చిక్కుతాది. ముందర ఫైట్ సౌండ్ వస్తుంది. ఎనిమి ఉన్నాడు అనుకుంటా మచ్చా. అదిగో చక్కగా వస్తున్నాడు. బాయిలోనే బల్లి పడిందే, బాయిలోనే బల్లి పడిందే. ఇప్పుడు నేను కొడితే ఎనిమి పడతాడా, నేను కొడితే ఎనిమి పడతాడే. వీడిని కొట్టేప్పుడు శాంటినో క్యారెక్టర్ ని తిక్కపట్టి వాడినా. వీడిని కొట్టేప్పుడైతే శాంటినో క్యారెక్టర్ భలే యూజ్ అయింది మచ్చా నాకైతే. ముందర ఎవడో సప్పేసుకొని సప్పగా పోతున్నాడు. సప్పలోనే సీలి తట్టే. నేను వాడిని చంపుతా అంటే వెనకల నుండి ఎవడో నన్ను కొడుతున్నాడు. పక్కనోడిని గెలికి ముందర గ్లోవాల్ వేసుకుంటే పక్కనోడు పండబెడతాడు. అట్లే వాడిని చంపేసి నేనైతే సేఫ్ జోన్ లోకి వచ్చేసిన మచ్చా. ఈ పక్క ఎవడో ఎగురుకుంటూ వస్తున్నాడు. వానికైతే స్కోప్ వేసి అదం పెడితే ఈ కొంపలో పైన స్టెప్స్ దగ్గర ల్యాండ్ మైన్ లో పెట్టి ఎవడో పైన ఉన్నాడు. వాడు పైన పెడితే మనం కింద పెడతాం. ల్యాండ్ మైన్ లో ఆ పక్క పెట్టినా ఈ పక్క గాని పెడతాం. ఆ పక్క నుంచి వచ్చిన డ్యామేజ్ అవుతుంది. ఇంకా లాస్ట్ ఒక్కడే ఉన్నాడు మచ్చా. అది కూడా ఈ కొంపలో పైన ఉండేవాడే. రారా గజ్జుకుక్కద్దా. అబ్బా, ల్యాండ్ మైన్ కి 120 డ్యామేజ్. అయిపోయింది లేని కథ. ఇంకా అప్పుడే గ్లోవాల్ తో ప్యాక్ గాని చేసుకున్నాడు. మంచి ఆటగాడే. గ్లోవాల్ వేసుకుంటే గ్రానైట్లు వేస్తాయి. ఏం గ్రానైట్లు లేవా మా దగ్గర? నువ్వు ఎంత పెద్ద ప్లేయర్ అయినాగా బొమ్మ వేసి కొడితే బొమ్మల సూత్రమే నీకి. ఈ శాంటినో క్యారెక్టర్ పెట్టుకుని ఫస్ట్ లోనే సస్తా అనుకున్నా మచ్చా. కానీ ఈ మ్యాచ్ బోయా కొట్టినా.